హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎలాంటి శుభకార్యం జరుపుకున్నా ముందుగా గణపతిని పూజించుకోవడం మన తెలుగువారి సాంప్రదాయం. అలాంటి వినాయక చవితి రోజు మరి గణపతిని ఏ విధంగా పూజిస్తామో, గణపతిని ఏ విధంగా మేము రెడీ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, బుజ్జి బుజ్జి గణపయ్య ఎంత అందంగా క్యూట్గా రెడీ అయ్యాడో. మా ఊర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితి. మా ఊరి ప్రజలు ఈ వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేము మా ఇంట్లో రెడీ అయ్యి వెళ్ళేసరికి పూజ అనేది ఇలా స్టార్ట్ అయ్యింది. పూజారి గారు వచ్చేసి పూజను కూడా స్టార్ట్ చేస్తున్నాడు. తను విగ్రహదాత. చూడండి, చేతిలో లడ్డు పెడుతున్నాడు. వాళ్ళు ఈ ఇయర్ విగ్రహాన్ని ఇచ్చారు. బాగా వాన పడుతుంది, ఇంకా బాగా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నారంట. కానీ వాన పడడం వల్ల ఇలా సింపుల్గా చేసేస్తున్నారు. అయినా నాకైతే బాగానే చేశారు అనిపించింది. పూజారి గారు తన పూజను స్టార్ట్ చేస్తున్నాడు. ముందుగా గణపతికి బొట్టుని అలంకరిస్తున్నాడు. ఇలా బొట్టు పెట్టి మంత్రాలతో తనదైన స్టైల్లో పూజను చేస్తున్నాడు. నా చిన్నప్పుడు వినాయక చవితి రోజు భజన చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఒక తాత వస్తున్నాడు కదా, ఆ తాత సాంగ్స్ చాలా బాగా పాడేవాడు. వాయిస్ అనేది చాలా బాగుండేది తాతది. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఊరి పెద్దలు. ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. బట్ వాన వల్ల రాలేదు, వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదేమో. ఇలా పూజ జరుగుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఈ పాప ఇలా అల్లరి చేస్తుందో. ఈ పాప చాలా క్యూట్గా ఉంటుంది. నాకైతే ఈ పాప అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా చూస్తుందో ఆ పాప. నాకు తెలిసి మా ఊర్లో చాలామంది వినాయకుడి పూజకి హాజరు కాలేదు. వాన పడడం వల్ల కొంతమందికి వీలు అవ్వకపోవచ్చు. ఎవ్రీ ఇయర్ గుడిలో నిలబెట్టేవారు విగ్రహాన్ని. గుడి బయట ఖాళీ ప్లేస్లో ఇలా ఒక షెడ్ని ప్రిపేర్ చేసి వినాయకుడిని అందులో నిలబెట్టారంట. అయ్యగారు వినాయకుడికి జంజాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి, నేను చోనును కూడా రెడీ చేసి తీసుకొద్దామని లోపు నిద్రపోయింది. ఇంకా సర్లే అని వదిలేసి గుడికి వచ్చి, ఇంత వానలు పడిన విఘ్నేశ్వరునికి పూజలు మాత్రం ఎందులోనూ తక్కువ అవ్వకుండా పూజలు మాత్రం బాగా చేశారు. అది మాత్రం నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా ఆయనకి గణపతి దేవుడు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ వెనస్డే తను ఫాస్టింగ్ ఉంటాడు. అన్నం ఏమి తినకుండా నైట్ చపాతీ తినేస్తాడు ఆ వెనస్డే రోజు. ఒకప్పుడు వినాయకుడిని భజనలతో చేసేవారు. నేను మా హస్బెండ్కి చెప్పాను బాగా చేస్తారు అని. కానీ మేబీ వాన వల్ల ఇలా జరిగింది. అయినా బాగానే చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. వాన్లో కూడా చాలా బాగా డెకరేషన్ చేసి ఇలా వినాయకుడికి పూజలు చేసేసారు.
ప్రతి ఇయర్ ఎవరైనా ఒకళ్ళు పీటల మీద కూర్చొని దేవుడికి పూజ చేసేవాళ్ళు, కానీ వాన వల్ల ఎవరు కూర్చోలేదేమో మేబీ. చూడండి, ఫైనల్గా హారతి ఇస్తున్నారు పూజ కంప్లీట్ అయిన తర్వాత. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की हे ఒకసారి తీసుకోండి. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మా హస్బెండ్ కొబ్బరికాయను కొడుతున్నాడు. ఇలా ఫైనల్గా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా మా పూజను కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.